ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో, ఎందుకు కేటీఆర్ ఒక్కరినే లోపలికి పంపిస్తామని చెప్తున్నారు అండ్ మిగతా నేతల్ని అరెస్ట్ చేయడం ఎందుకు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? విజిట్ కోసం వెళ్తే కూడా అనుమతించకపోవడం మనం చూస్తున్నాము. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఈ సిచ్యువేషన్ అన్నిటిని కూడా? ఎలా చూడొచ్చు అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉండే రేవంత్ రెడ్డి బాస్ ఉన్నారు కదా, ఆ చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో, అదే విధంగా ఆంధ్ర పెత్తందారులు ఎవరైతే రేవంత్ రెడ్డి గారికి వెనక నుంచి ఆడిస్తున్నారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికే రేవంత్ రెడ్డి గారు ఈ విధమైన డ్రామా ఆడుతున్నారు. నిజానికి కేటీఆర్ గారు ఏమన్నా కల్లోలం సృష్టించడానికి పోతున్నారా, లేకపోతే విద్వేషం రేపడానికి పోతున్నారా, లేకపోతే కొట్లాటలు పెట్టడానికి పోతున్నారా? లేదు కదా. రైతుల కష్టాలు, రైతుల కడగండ్లు తీర్చడం కోసం తెలంగాణ ప్రజలకు మరి నీళ్లు అందాలని చెప్పి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఇవ్వడం ఎందుకు మరి రిపేర్ ఎందుకు చేయడం లేదు, కన్నెపల్లి పంప్ హౌస్ ఎందుకు నడిపించడం లేదు అని చెప్పి అడగడానికి పోతున్నారు. ముఖ్యమంత్రి కన్నెపల్లి పంప్ హౌస్ నడిపిస్తే కేటీఆర్ గారు ఎందుకు పోతారండి? ఆయన ఎందుకు కన్నెపల్లి పంపును ఆన్ చేయడం లేదు? ఆ మోటార్లు ఆన్ చేస్తే రకరకాల నీళ్ళు వస్తే రైతులకు అసలే ఎల్నైనా అంటున్నాము, ఎల్నైనా వల్ల తీవ్రమైన ప్రమాదం ఉంది, పెద్ద ఎత్తున కరువు వస్తుంది అని అంటున్నారు. అన్నప్పుడు మనం ఉన్న వానాలు వచ్చినప్పుడే, నదుల్లో వరదలు వచ్చినప్పుడే ఆ నీటిని పంప్ హౌస్ నుంచి ఎత్తిపోసి రిజర్వాయర్ లో దాచిపెట్టుకుంటే, నిల్వ చేసుకుంటే మనకు రైతులకు ఈ కడగండ్లను తీరుతాయి. ఆ ఎల్లున ముప్పు నుంచి రైతులు కొంతవరకైనా తప్పించుకుంటారని ఆ రైతుల మీద ప్రేమతోని, రైతుల కష్టాలు అర్థమైన వాళ్ళు కాబట్టి వెళ్తున్నారు. సార్, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారంటే ఇదంతా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ సింపతి కోసం, సెంటిమెంట్ కోసం జనాల మధ్యలోకి వస్తున్నారు. ఇన్ని రోజులు గుర్తుకు రాంది ఈ రోజు ఎందుకు గుర్తుకు వచ్చింది అన్నట్టుగా క్వశ్చన్ చేస్తున్నారు. ఏం ఎలక్షన్స్ వస్తున్నాయి మేడం? ఏం ఎలక్షన్స్ వస్తున్నాయి? ఎక్కడున్నాయి ఎలక్షన్స్? ఏ ఎలక్షన్స్ ఉన్నాయి? ఆ కాంగ్రెస్ నేతలకు అంకెలకు సంఖ్యలకు తేడా తెలియని దద్దమ్మలు అక్కడ కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి ఈ సమస్య వస్తుంది. ఎక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు? అదే ఎలక్షన్లకు, ఈ రైతుల నాట్లకు, ఎలక్షన్లకు, వ్యవసాయానికి ఏం లంకే చెప్పండి మీరు. కొంచెం కామన్ సెన్స్ ఉండాలండి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేటప్పుడు. అంటే మాట్లాడతారు. చెప్పండి 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 మీరు చెప్పండి. ఇప్పుడు ఇందాకనే మాతో నైని రాజేందర్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పడం ఏంటంటే ఒక ప్రోటోకాల్, ఒక పద్ధతి ఫాలో అయితే ఎవరినైనా లోపల పంపిస్తామండి. అది సందర్శన కోసం వెళ్తున్నారా, రౌడీజానికి లేకపోతే దౌర్జన్యానికి వెళ్తున్నారా, అంతమందిని వెంటేసుకోవడం వెళ్ళడం అవసరమా? కేటీఆర్ నిజంగానే సందర్శించాలనుకుంటే ఆయన ఒక్కరినే వెళ్ళమని చెప్పండి. ఎందుకు ఇంత మందితో ఒకేసారి అటాక్ చేయాలన్నట్టుగా వెళ్తున్నారని ఆయన క్వశ్చన్ అడిగారనమాట. చాలా చాలా మంచి ప్రశ్న. నాయన్ రాజేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ అబ్జర్వేషన్ నేను రాజేందర్ రెడ్డి గారికి డైరెక్ట్ గా అడుగుతా ఉన్నా, అయ్యా కన్నెపల్లి పంప్ హౌస్ నిర్మించింది ఎవరు? బిఆర్ఎస్ పార్టీ. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి, కన్నెపల్లి పంప్ హౌస్ లో అంత బాహుబలి మోటార్లు ఇవన్నీ పెట్టింది ఎవరు? బిఆర్ఎస్ పార్టీ. మేము పెట్టిన పంప్ హౌస్ ను మేమే ఎందుకు ధ్వంసం చేస్తామండి? ఒక్కసారి ఆలోచించండి. అసలు ఆ పంప్ హౌస్ ను కాపాడుకుందామని పోతున్నామండి మేము. ఈ పంప్ హౌస్ ను నాశనం చేసి ఆంధ్ర ప్రాంతంలోని పోలవరం ప్రాజెక్టుకు నీళ్లు పంపించాలి, అక్కడి నుంచి వాళ్ళు బనకచెర్ల డ్యామ్ కు నీళ్లు తీసుకుపోవాలి, తెలంగాణకు ఒక్క చుక్క కూడా నీళ్లు రాకూడదు అని చెప్పి కుట్ర చేస్తా ఉంటే తెలంగాణ 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలను, ఇంక్లూడింగ్ నాయని రాజేందర్ రెడ్డి నియోజకవర్గంలో ఉండే తెలంగాణ ప్రజలను కూడా కాపాడుకోవాలని మేము కన్నెపల్లి పంప్ హౌస్ కు పోతున్నాము. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కన్నెపల్లి పంప్ హౌస్ లోకి కేటీఆర్ గారు మిగతా ఎమ్మెల్యేలే పోతారు, ఇంకెవరు పోరు. కానీ ఆయన అభిమానులు ఎవరైతే చూడడానికి, ఆయన ఆశీర్వదించడానికి వచ్చిన అభిమానులు వాళ్ళెవరు కన్నెపల్లి పంప్ హౌస్ పోరు. అది అందరికీ తెలుసు. కన్నెపల్లి పంప్ హౌస్ అంతమంది అడ్జస్ట్ చేయలేరు. అక్కడ పోయి గొడవ చేసే సమస్య ఉండదు. అసలు బిఆర్ఎస్ పార్టీ నిర్మించకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడున్నది? సార్, ఇప్పుడు నిన్నమొన్నటి వరకు సవాల పర్వం చూసాం సార్. అసలు గురుకుల కుంభకోణానికి సంబంధించి మీ దగ్గర కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, మాట్లాడదాం, చర్చిద్దామని మీరు మంత్రులతో చెప్పడం జరిగింది. అండ్ అలాగే అప్పుల విషయం గురించి కూడా మాట్లాడదాము రండి అని మీరు పిలవడం జరిగింది. బట్ మొన్న కూడా ఆపేశారు. ఈ రోజు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్దామంటే కూడా ఆపేస్తున్నారు. సో ఇన్ని అడ్డంకులు ఎందుకు సార్? అంటే మాట్లాడడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? ఎందుకు ఆపేస్తున్నారు? ఎక్కడికక్కడ పోలీసులు ఎందుకు ఆపేస్తున్నారు అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. చాలా మంచి ప్రశ్న మ్యామ్, చాలా మంచి ప్రశ్న ఇచ్చారు. ధన్యవాదాలు మీరు ఈ ప్రశ్న ఇచ్చినందుకు. చాలా గొప్పగా అబ్జర్వ్ చేశారు. వాస్తవం. ఇప్పుడు దొంగలు
పోలీసులతో చర్చలకు వస్తారానండి? రారు, పారిపోతారు. ఓకే. దొంగలు పోలీసు వాళ్ళతో చర్చలకు రారు. ఎందుకంటే దొంగలు దొంగతనం చేశారు, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు మేము మీతో చర్చిద్దామని పోలీసు వాళ్ళు గారు బాబు ఏంటి మీ దగ్గర ఏమేమి ఆధారాలు చూపించండి వస్తారు. వాళ్ళు భయపడి పారిపోతారు. ఇప్పుడు మేమంతా గస్తీ తిరుగుతున్నాం తెలంగాణ ప్రజల ఆస్తులు ధనమాన ప్రాణాలు కాపాడడానికి. వీళ్ళు దొంగలు కాబట్టే పారిపోతున్నారు. మన దురదృష్టవశాత్తు వాళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారు. ఆ పోలీసులు అడ్డం పెట్టుకొని మమ్మల్ని రానివ్వకుండా చేస్తున్నారు. ఎన్ని రోజులు చేస్తారండి దొంగలు? నిజంగా మీకు దొంగతనం చేయకపోతే గురుకుల పాఠశాల కుంభకోణానికి సంబంధించి ఏమైనా ఎవిడెన్స్ ఉంటే అది అసెంబ్లీలో నిరూపించండి అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు సార్. అసెంబ్లీ కన్వీన్ చేయండి కదా. ఎవరొద్దన్నారు? ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశాలు పెట్టండి. మా దగ్గర ఎవిడెన్స్ మొదలు పెడతాం. గురుకుల కుంభకోణం మీదనే అసెంబ్లీ సమావేశాలు పెట్టండి. మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ ముందర పెడతాం. మీరు అసెంబ్లీ పెట్టరు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పిలిస్తే రారు. గన్ పార్క్ లో ఉన్నాం రమ్మంటే మేము పోతేనేమో పోలీసులతో అరెస్ట్ చేస్తారు. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాం రాండి అంటే అక్కడికి రారు. కనేపల్లి పంపకపోతే పోలీసులను అడ్డం పెడతారు. కాంగ్రెస్ నేతల వాదన ఏంటంటే సార్ మేము ఒక స్థాయి మనుషులతో మాట్లాడతాం. కేసీఆర్ బయటకు వస్తేనా ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తే మేము మాట్లాడతాము, అప్పుడే ఎవిడెన్స్ ని కూడా మేము కన్సిడర్ చేస్తాం అన్నట్టుగా చెప్తున్నారు. కాంగ్రెస్ మొహాలకు మా ఎంపీటీసీ చాలు, మా కౌన్సిలర్లు చాలు, మా వార్డు మెంబర్లు చాలు. వాళ్ళ మొహాలకు వాళ్ళకు ఉండే జ్ఞానానికి అంతకన్నా ఎక్కువైతే అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. వాళ్ళకి ఏం చేత కాదండి. వాళ్ళంతా బాగా మెక్కి అన్నం తిరగక అక్కడ పడిపోయారు. మొత్తం కడుపు నిండి అక్కడ పడిపోయారు అంతే. వాళ్ళకి ఏం చేతనవుతలేదు. వాళ్ళ మొహాలకు వార్డు మెంబర్ చాలు, కేసీఆర్ దాకా అవసరం లేదు. ఓకే. సో సార్ నిన్న జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్ చూసారా సార్? మీరు చూస్తుంటే ఆయన చెప్పడం జరిగింది, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ ప్రెస్ క్లబ్ కి వస్తాను, మాట్లాడుకుందాం, ఎవరు భయపడలేదు, ఎవరు లొంగిపోలేదు, ఎవరు వెనకడుగు వేయలేదు, మేము సిద్ధంగానే ఉన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది మరోసారి. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఈ అవకాశాన్ని వదులుకున్నారు? వెళ్ళి ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఉంటే వాళ్ళ బీఆర్ఎస్ నేతలు చేసిన కుంభకోణాల విషయాలు కూడా బయటపడేది కదా అన్నట్టు కూడా ఆయన చులకర అంటిస్తేనే మళ్ళీ జూపల్లి కృష్ణారావు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను కలుస్తానని చెప్పడం జరిగిందని ఒక టాక్ అయితే నడుస్తుంది సార్. దీని ఎలా చూడొచ్చంటారు? జూపల్లి కృష్ణారావు గారికి ఆ ఆవార మాటలు మాట్లాడడం అలవాటు అయిపోయింది ఆయనకు. ఆయన పిలిస్తే ఆయన తెలంగాణ భవన్కి వస్తున్నప్పుడేమో ఆయన కోసం మేము పుష్పగుచ్చము బొకేలు తీసుకొని పుష్పగుచ్చము వెయిట్ చేశాము. అద్భుతమైన మంచి కుర్చీ కూడా క్లీన్ చేసి చక్కగా మేము ఆయన కోసం వెయిట్ చేశాము. అప్పుడు రాలేదు, అప్పుడు పారిపోయాడు. ఇప్పుడు ఆయనకు సడన్ గా నిద్రలేసి నాకు ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోతానంత పవిత్రమైన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన పోయి ఆయన తన దుష్ట రాజకీయాల కోసం వాడుకుంటాడు. ఇప్పుడు నేను పోయాను, నేను ప్రెస్ క్లబ్ లో వెయిట్ చేస్తున్నా, మీరు రండి అని. ఏదో ఆవార మాటలు. ఆయనకు పని లేకపోవచ్చు, మాకు చాలా పని ఉందండి. మీ తెలంగాణ ప్రజలను ఈ దొంగల నుంచి కాపాడడం కోసం రాత్రింబౌలు శ్రమిస్తున్నాం. మాకు చాలా పనులు ఉంటాయి. నీకు నిద్రలేసినప్పుడు సడన్ గా పోయి నేను అక్కడ కూర్చుంటా అంటే ఏంటది? ప్రెస్ క్లబ్ నువ్వు ఎంత పవిత్రంగా చూడాలి. నువ్వేం చేస్తున్నావు? మేము ముందస్తుగా సమాచారం ఇచ్చి వారం రోజుల ముందరనే విధి విధానాలు నిర్ణయించి ఇవన్నీ చెప్పిన తర్వాత నువ్వు వచ్చి రావు. ఇప్పుడేమో పోలీసులతో అరెస్ట్ చేస్తావు. అంత అయిపోయిన తర్వాత మేము ప్రజల కోసం పోరాటం చేస్తుంటే సడన్ గా నువ్వు పోయి సమాజిగూడ ప్రెసిడెంట్ కూర్చొని రాండి అంటే ఏంటది? కమెడియన్ వా లేకపోతే పొలిటీషియన్ వా? సార్ లాస్ట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఇందాకే కేటీఆర్ మాట్లాడుతూ లైవ్ లో చెప్పారు మా మీద ఉన్న కోపాన్ని ప్రజల మీద రైతుల మీద చూపించవద్దు అని. ఓవైపు కేటీఆర్ చెప్పడం జరిగింది, ఇంకోవైపు నిన్ననే అసలు 20 ఏళ్ల ప్రస్థానం 20 ఏళ్ల జర్నీ గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో ఈ రెండింటిని ఎలా చూడొచ్చు అంటారు సార్? ఏమున్నదండి, ఆ 20 ఏళ్ల ప్రస్థానం అంతా కూడా ఈ 5 ఏళ్లలో తెలంగాణ ఎట్లా దోపిడీ చేసుకోవాలనడానికి అదంతా కూడా వార్మింగ్ అప్ సెషన్. కేటీఆర్ గారికి చెప్పింది 100% నిజం. మా బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో కేసీఆర్ గారి మీద కక్షతోని తెలంగాణ ప్రజలను రాచి రంపాన పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈ 8 రోజులు నడవదు మేడం. ఈ ప్రపంచంలో చరిత్రలో నియంతలు ఎట్లయితే మట్టి గరిచిందో అట్లనే వీళ్ళు కూడా మట్టి గరుస్తారు కాంగ్రెస్ వాళ్ళు. సో తెలంగాణ ప్రజలు ఆ సువర్ణ అవకాశం ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూస్తా ఉన్నారు. సో అంతవరకు ఈ దుర్మార్గులను ఈ దుస్తులను మనం భరించడం తప్ప చేసేదేం లేదు. సో అదే పని మరి తెలంగాణ ప్రజలు చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us.